పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రాపాలి ఆదేశాల ప్రకారం జీహెచ్ఎంసీ సర్కిల్ 12 విభాగానికి చెందిన అధికారులు డిప్యూటీ కమిషనర్ నాగేశ్వరరావు ఏఎంఓహెచ్ అధికారి ఏజాజ్ వరుసగా గత రోజుల నుంచి చింతల్ బస్తీ తదితర ప్రాంతాలలో విస్తృతంగా సంచరిస్తూ అవగాహన కార్యక్రమాన్ని స్థానికులకు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం చింతల్ బస్తీలోని అపోలో ఫార్మసీ వద్ద ఉన్న 3 రోడ్స్ కూడలి వద్ద శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ బాబురావు మాట్లాడారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాల ప్రకారం జీహెచ్ఎంసీ సర్కిల్ 12 విభాగానికి చెందిన అధికారులు డిప్యూటీ కమిషనర్ నాగేశ్వరరావు ఏఎంఓహెచ్ అధికారి ఐజాజ్ వరుసగా గత రోజుల నుండి చింతల్ బస్తీ తదితర ప్రాంతాలలో విస్తృతంగా సంచరిస్తూ అవగాహన కార్యక్రమాన్ని స్థానికులకు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం చింతల్ బస్తీలో అపోలో ఫార్మసీ వద్ద ఉన్న 3 రోడ్స్ కూడలి వద్ద శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ బాబురావు మాట్లాడుతూ రోడ్డుపై చెత్త వేయరాదని, దానివల్ల వాహనదారులకు, పాదచారులకు, స్కూల్ విద్యార్థులకు అనేక ఆటంకాలు కలుగుతున్నాయని, రోడ్డుపై చెత్త వేస్తే జరిమానాలు విధిస్తామని సూచించారు. అంతేకాకుండా సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. చింతల్ బస్తీ వాస్తవ్యులకు మరియు ఇతర కాలనీల వాస్తవ్యులకు, ఆనందగారు కాలనీ వాసులకు, ఇక్కడ మన అపోలో ఫార్మసీ ఎదురుగా చెత్త వేయకండి. మీ ఇంటి దగ్గరికి డైలీ ఆ స్వచ్ఛ ఆటో వస్తున్నది, స్వచ్ఛ ఆటోకే చెత్త వేయండి. ఎందుకంటే టర్నింగ్ లో చెత్త వేయడం వల్ల స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇబ్బంది అవుతున్నది. స్కూల్ టైంలో కూడా స్కూల్ వ్యాన్లు వస్తున్నాయి, ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ఎందుకంటే మనకు చాలా ఇబ్బందిగా అవుతుంది. ఇప్పుడు వర్షాల వల్ల డెంగ్యూ వ్యాధులు వస్తున్నాయి కనుక దయచేసి మీరు అందరూ అర్థం చేసుకుని ఇక్కడ ఎవరు చెత్త వేయదు. మా పై అధికారులు జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి గారు వారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఉన్న జీవీపీలన్నీ తొలగించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ స్లమ్ ఏరియా కనుక కొంచెం స్లమ్ లో ఇబ్బంది ఉన్నా కానీ మళ్ళీ మేము చాలా ట్రై చేస్తున్నాం తొలగించడానికి. మనకు జీహెచ్ఎంసీ ఆటోలు ఉన్నాయి, స్వచ్ఛ ఆటోలు ఇంటింటికి చెత్త తీసుకొని వస్తున్నారు. వాళ్ళు మీరు కొందరు చెత్త వాళ్ళకి ఇస్తలేరు, 100 రూపాయలు వేయవలసి వస్తే 50 రూపాయలు భయపడుతున్నారు నెలకు. మీరు అది చూస్తున్నారు కానీ నెలకి ఇక్కడ డెంగ్యూ వ్యాధులు అవి వస్తున్నాయి. చిన్నపిల్లలు స్కూల్ వేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది కనుక దయచేసి ఇప్పుడు మా మెడికల్ ఆఫీసర్ ఏజాజ్ సార్ గారు ఉన్నారు, అలాగే డీసీ సారు నాగేశ్వరరావు సార్ గారు ఉన్నారు, జోనల్ కమిషనర్ గారు, వీళ్ళందరూ కోరిక మేరకు ఇక్కడ చెత్త పాయింట్ తొలగించడానికి మేము చాలా ట్రై చేస్తున్నాము. కనుక దయచేసి మీరు ఎవరు కూడా ఇక్కడ చెత్త వేయొద్దని మీ అందరికీ ప్రార్థిస్తున్నాము.